వెల్కమ్ బ్యాక్ టు కళా రవిస్ కిచెన్. ఈరోజు మా వారు మాచర్లు వెళ్ళాడండి పెళ్ళికని. ఇంకా నేను తీసుకుంటున్నాను. పోతే ఈరోజు స్పెషల్ అన్నీ పెట్టుకొని చూపిస్తా, సరేనా? అలాగైనా ఇదిగోండి సంకటి, వేడివేడిగా పొగలు వస్తున్నాయి చూడండి, కాలిపోతుంది. ఇది నిన్న కందనకాయ ఆవగిల పెట్టుకొని ఉంచుకున్నాను, చికెన్ ఇప్పుడు గోంగూర వేసి వండుకున్నాను. ఆయనేనా తినేది, పెళ్ళికి వెళ్ళి నేను తిననా, ఓపిక చేసుకున్నాను. తిన చికెన్ కూడా ఉంది. మర్చిపోయాను. ఏంటంటే ఇప్పుడు చెమట్లకి నా బొట్టు స్టిక్కర్ కూడా జారిపోయింది. అందుకని ఇదిగోండి కందనకాయ గోంగూరలో చాలా బాగుంటుంది. మటన్ గోంగూర లాగా ఉంటుంది. కనిపించిందా? నేను వెళదాం అనుకున్నాను, చాలా దూరం బస్సులో, అందుకే వెళ్ళబుద్ధి కాలేదు. లేకపోతే ఏం తీసేవారు. సంకట్లు భలే ఉంటుందండి కూర. ఏ కూరైనా చాలా బాగుంటుంది. అందుకే వీడియోలు కూడా నేను ఒక్కదానే తీసుకుంటున్నాను. చాలా చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా చేసుకున్నారు ఎలాగ గోంగూర పెట్టుకొని? చేసుకుంటే కామెంట్ చేయండి. మా ఆయన గుర్తొస్తుంది. ఆయన ఎక్కువ తినరులే, నేనే తింటా. పంటి కింద బాగా రుచిగా అనిపిస్తుంది. నేను ఒకటి చెప్పనా, మనము ఏ రోజైతే నీట్గా ఇల్లు పెట్టుకొని చక్కగా నీట్గా డ్రెస్ చేసుకొని అన్నీ నీట్గా పెట్టుకున్నప్పుడు చుట్టాలు రారు, ఫ్రెండ్స్ రారు, ఎవ్వరు మన ఇంటికి రారు. ఇలాగే ఇంట్లో ఎవరు లేరులే, ఎప్పుడు చేసే పనే కదా, ఏముందిలే ఎక్కడ ఉంచేసుకొని హాయిగా టీవీ చూసుకుంటూ ఏదో
ఉన్నదేదో తినేసేయచ్చు, లేకపోతే కూర కూడా లేకపోతే ఫ్రిడ్జ్లో ఏదో చట్నీ తీసుకొని అన్నం వండేసుకొని తినేసేయచ్చులే అనుకుంటాం చూసారా. అప్పుడు తప్పకుండా వస్తారు మన ఇంటికి ఎవరో ఒకళ్ళు. ఇంకప్పుడు చూసుకోండి, వాళ్ళని బాగున్నారని కూడా అడగటానికి కూడా మనకు అనిపించదు. ఈ సోఫాల మీద ఉన్నాయి, ఈ సర్దుకోవటం ఓడవటం, కూర్చొని మంచినీళ్ళు కూడా ఇవ్వం. సరే సర్దేసుకొని కూర్చున్నాక కూడా ఏం బాగలేదు, వాళ్ళు వచ్చినప్పుడు మన ఇల్లు నీట్గా లేదు, ఎప్పుడంతే అనుకుంటారేమో అనిపించి చాలా బాధగా ఉంటుంది. హ్యాపీగా మాత్రం మాట్లాడుకోలేము. అవును కదా, నాకైతే మాత్రం అలాగే అనిపిస్తుంది. మీకు ఎలాగ అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఓకేనా, బాయ్. మాది ఒకసారి పని చేయదు, అదే వచ్చింది తిప్ప.